ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఒక చీకటి రూమ్లో మత్తుగా పెనవేసుకున్న ఇరువురి శరీరాలు ఎప్పటికీ దూరం కాకూడదు అని అతను ఆమె మీద చేస్తున్న ప్రేమ యుద్ధానికి ఆమె అతను దాసిగా మారిపోయి అతనితో ప్రేమగా మరింత అతనిలో యుద్ధంలో పోరాడుతూ అతన్ని గెలిపిస్తూ ఆమె ఓడిపోతూ ఇద్దరి ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ఆ రాత్రి అసలు ఒక్క క్షణం కూడా విడవలేనంతగా ఆమెతో అతను కలిసిపోతుంటే ఆమె కూడా అతన్ని ఒక క్షణం కూడా విడవను అన్నట్లు ఆమె ఎలా అతనితో ఉండిపోతుంది. తెల్లవారితే జరిగే వాళ్ళ జీవితంలో మార్పు ఇరువురికి తెలియకపోయినా ప్రేమ అనే ముసుగు ఇద్దరి కళ్ళకి మత్తుగా కమ్మయ్యటంతో వాళ్ళని ఎవరు విడదీయలేరు అన్నంత ఆనందంగా మారిపోతారు. కానీ జీవితంలో ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం ఆ దేవుడు రాసిన రాతో లేదంటే మనుషులుగా మనం చేసుకునే తప్పులు తెలియనంతగా జీవితాన్ని మార్చేస్తాయి. మరొకటి రోజు అందరూ పెళ్లి కూతురు రూమ్లో అందంగా ఆ అమ్మాయిని అలంకరిస్తూ ఉన్నారు. ఎంత అందంగా అలంకరిస్తున్నా ఆమె మొహంలో కొంచెం కూడా చిరునవ్వు లేకపోవటంతో పెళ్లి కూతురు కళ అసలు కనిపించదు. జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, కొత్త బంధంతో అడుగు పెడుతున్నాను అనే ఆశ ఆమెకు అసలు లేదు. జీవితం ఇక్కడితో అంతమైపోతే బాగుండు, మళ్ళీ అసలు జన్మంటూ వద్దు అని ఎలా ఆమె మనసు పది విధాలుగా దారి తీస్తుంటే అసలు ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంగా తన మనసంతా భారంగా మారిపోతుంది. ఆమెకు ఇష్టం లేకుండా పెళ్ళి, అలాగే ఎవరి జీవితంలోకి ఆమె వెళ్ళటం కూడా ఆమెకు ఇష్టం లేదు. జీవితం ఎప్పుడు తీసుకొని వెళ్తుందో అని ఆలోచనలో ఆమె భయంగా మారుతుంది. అతను మళ్ళీ ఆమె జీవితంలోకి రాకుండా ఉంటే ఇప్పుడు ఈ పెళ్ళి తనని సంతోషం, కానీ అతను ఎక్కడికి వచ్చి ఈ పెళ్ళికి అడ్డుగా నిలుస్తాడేమో అని ఆమెకు చెప్పాలని భయంగా ఉంటుంది. ఇంతలో పెళ్లి కూతురు వాళ్ళు అమ్మగారు అక్కడికి వచ్చి గౌరీ అని పిలుస్తారు. గౌరీ భయంగా తల్లి వైపు చూస్తుంటే గౌరీ వాళ్ళ అమ్మగారు గౌరీ వైపు బాధగా చూస్తూ, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి, లేదంటే మీ నాన్న చాలా నష్టపోతారు అని బాధగా అంటుంది. గౌరీ కన్నీళ్లతో ఆవిడ వైపు చూస్తూ, మీకు నేనంటే నిజంగానే ఇష్టం లేదు కదా, అందుకే కదా నాకు ఆదిత్య అంటే ఇష్టం లేదు అని తెలిసినా అతనికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు, ముందే చెప్పి ఉండాల్సిందన్నా అని గౌరీ అంటుంటే శారద గారు బాధగా, అలాంటిదేమీ లేదు గౌరీ, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి, ఎంతైనా ఆదిత్య మీ అత్త కొడుకు, నీకు బావ అవుతాడు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, మీ నాన్న ముందుగానే మీ అత్తయ్యకు మాట ఇచ్చారు అని శారద గారు అంటుంటే, నా ఇష్టంతో పని లేకుండా మీకు నచ్చినట్లు మీరు చేస్తున్నారు కదా అని గౌరీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడే ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటే శారద గారు అందరి వైపు ఓపెన్గా చూసి గౌరీ అని కొంచెం పెద్దగా అరుస్తుంది. శారద గారు అలా అరిచేసరికి గౌరీ కొంచెం భయంగా మారిపోయి మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు పిలవటంతో గౌరీ భయంగా తల్లి వైపు చూసి వద్దు నేను రాను అని చెప్తున్న శారద గారు గౌరీ మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా ఆమె చేతిని పట్టుకుని అక్కడి నుంచి ఉసురుగా పెళ్లిపీటల దగ్గరకు తీసుకొని వెళ్తారు. ఆదిత్య మాత్రం సంతోషంగా గౌరీ తన సొంతం కాబోతుంది అని పూజ చేస్తూ ఆమెను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలి, అతని ప్రేమ ఆమెకు తెలియచేయాలి అని ఎంతో ఇష్టంగా ఆ పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్న మాటలకు చిన్నగా నవ్వుతూ గౌరీతో జీవితం ఎంత అందంగా ఉంటుందో అని ఊహించుకుంటూ ఇష్టంగా పూజ చేస్తూ ఉంటాడు. గౌరీ కష్టంగానే పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్తున్నవన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో బ్లాక్ కలర్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందరూ ఆశ్చర్యంగా ఆ కారులో వచ్చింది ఎవరు
అని అలాగే చూస్తూ ఉంటే ఆదిత్య కోపంగా మారిపోతాడు. గౌరీకి మాత్రం ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి సంతోషం చెప్పలేకపోతున్నా పైకి ఎవ్వరికీ కనిపించకుండా లోపలే సంతోషపడిపోతూ అతని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది. కార్ డోర్ ఓపెన్ చేసుకున్న అతను బీర్ బాటిల్ తాగి విసురుగా అక్కడే నేల మీద కొట్టి గౌరీ దగ్గరకు అడుగులు వేస్తూ ఉంటే మొదటిసారి అతన్ని అలా తాగుతూ చూస్తూ ఉన్న గౌరీ ఆశ్చర్యంగా మీకు తాగుడు అలవాటు కూడా ఉందా అని మనసులో అనుకుంటుంది. శంకర్ నేరుగా వెళ్ళి గౌరీ ఎదురుగా నిలబడి ఆమె వైపు కోపంగా చూస్తుంటే గౌరీ భయంగా పైకి లేచి నిలబడుతుంది. ఆదిత్య లేచి నిలబడిన గౌరీ వైపు కోపంగా చూస్తూ ఆమె చేతిని పట్టుకుని కిందకు లాగేసరికి పడబోతున్న గౌరీ దగ్గరకు వేగంగా అడుగులు వేసి ఆమె కింద పట్టుకున్న శంకర్ ఆదిత్య చేతిలో నుండి గౌరీ చేతిని విసురుగా లాక్కొని గౌరీ వైపు కోపంగా చూస్తూ ఆమె బొగ్గలు వత్తి పట్టుకుని నీకు ఒక్కడితో సరిపోలేదా? నేనొక్కడిని చాలు అనిపించలేదా? ఇప్పుడు వీడితో పెళ్ళికి రెడీ అయిపోయావా అని శంకర్ కోపంగా అరుస్తుంటే గౌరీ భయంగా అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి అని ఏదో చెప్పబోతుంటే చాలింకా నీ మాట నాకు వినాలి అని లేదు అని శంకర్ కోపంగా ఆమె చేతిని పట్టుకుని విసురుగా అక్కడ నుంచి బయటకు తీసుకుని వచ్చేశాడు. శంకర్కి ఆదిత్య ఇంకా తన కుటుంబం ఎంత అడ్డుపడుతూ ఉన్నా అందరినీ ఎదిరించి గౌరీని తీసుకొని తన కార్ దగ్గరికి వచ్చి ఆమెను విసురుగా కారులోకి తోసేసి అతను డ్రైవింగ్ సీట్లోకి మారి క్షణాల్లో అక్కడి నుంచి అతను మాయమైపోతే అందరూ తుఫానులా వచ్చిన శంకర్ని చూసి ఆశ్చర్యంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకునేంతలో ఆదిత్య అక్కడే ఉన్న నిత్య వైపు కోపంగా చూసి అక్కడే కళ్యాణ మండపంలో కలశం మీద ఉన్న మంగళసూత్రాలు తీసి నిత్య మెడలో 3 ముళ్ళు వేస్తాడు. నిత్య ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతే ఆదిత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతున్న వాడల్లా ఆగి చూడు, ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో నా దగ్గర పని మనిషిలా పడి ఉండాలి అని నిత్యకి వార్నింగ్ ఇస్తుంటే నిత్య అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏ సంబంధం లేకుండా వీడు నా మెడలో ఎందుకు తాళి కట్టినట్లు అని అయోమయంగా తండ్రి వైపు చూసేసరికి వెంటనే జరుగుతూ ఉన్న సంఘటనలకు ఆయన నిడవలేక గుండెల మీద చెయ్యి వేసుకొని నేల మీదకు జారిపోతారు. వేగంగా నడుస్తూ ఉన్న కార్ని భయంగా చూస్తూ పక్కనే ఉన్న శంకర్ వైపు బెదురు కళ్ళతో చూస్తుంటే శంకర్ ఆమె వైపు అసలు చూడకుండా కోపంగా తన ఫేస్ని పక్కకు తిప్పుకొని తన కోపం అంతా స్టీరింగ్ మీద చూపిస్తూ కార్ని గాల్లో పోనిస్తూ ఉంటే గౌరీ భయంగా తడబడుతూ తన నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ శంకర్ గారు ప్లీజ్ కారు చిన్నగా పోనివ్వండి, నాకు భయంగా అనిపిస్తుంది అని మాటలు కూడా తీసుకొని చిన్నగా చెప్తుంటే శంకర్ కోపంగా కార్ని పక్కకు బ్రేక్ వేసి ఆమె వైపు చూస్తూ ఏంటి చచ్చిపోతాను అని భయం వేస్తుందా? లేదంటే నన్ను మోసం చేసి తప్పించుకున్నాను అని సంతోషపడాలనుకున్నావా? ఎలానో నన్ను ప్రేమించాను అని చెప్పి నాతో నువ్వు అని ఇంకొక్క మాట ఆమె గురించి మాట్లాడలేక కార్ డోర్ ఓపెన్ చేసుకొని దిగుతాడు. గౌరీ కంగారుగా కార్ దిగేసరికి శంకర్ ఆమె వైపు వేగంగా అడుగులు వేసుకుంటూ వచ్చి అక్కడే ఉన్న గుడి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. గౌరీ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటే అప్పటికే గుడి దగ్గర జరుగుతున్న పెళ్లి ఏర్పాటులను చూసి ఆశ్చర్యంగా గౌరీ శంకర్ వైపు చూస్తుంది. ఆమె చూపులు ఏమాత్రం గమనించుకోకుండా కోపంగా అక్కడికి ఆమెను తీసుకొని వెళ్ళి ఉసురుగా ఆమె చేతిని విదిలించి పంతులు గారు వెంటనే మంత్రాలు చదవండి అని కోపంగా అరుస్తూ పంతులు గారు మంగళసూత్రాలు అందించేసరికి అవి తీసుకొని ఈ నిమిషం నువ్వు ఎంతలా నరకం అనుభవిస్తావో నీకు ముందు తెలుస్తుంది. నన్నే ప్రేమించినట్టు నటించి నా జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నావు కదా, చూడు నీకు ఈ శంకర్ అంటే ఏంటో చూపిస్తాను అని శంకర్ కోపంగా అరుస్తాడు. శంకర్ మాటలకు ఆమెకు బాధగా అనిపించకపోయినా ఆమె మెడలో
తాళి కట్టినందుకు ఆమెకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అతన్ని ప్రాణంగా ప్రేమించినందుకు ఆమె మరొకరి సొంతం కాకుండా అతనికి మాత్రమే సొంతమైనందుకు చాలా సంతోషంగా అనుకుంటుంది. కానీ ముందు ముందు అతను ఆమెను చూసుకునే విధానం ఆమెకు కూడా నరకంగా అనిపిస్తుంది అని ఆమెకు తెలియదు. అక్కడ కార్యక్రమం అంతా పూర్తి అయిపోయాక గౌరీని తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిన శంకర్ గుమ్మం ఎదురుగా నిలబడి గౌరీ వైపు చూస్తాడు. గౌరీ ఇంతకు ముందు వచ్చిన ఇల్లే అయినా ఎందుకో ఆమెకు కొత్తగా అనిపిస్తుంటే మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అన్న ఆమెకు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అతనికంటూ ఎవరు లేకపోయినా ఆమె జీవితంగా ప్రాణంగా మారిపోయిన అతను ఆమె అతని విషయంలో మోసం చేసింది అని భ్రమపడుతూ అతను లోపలికి వెళ్ళిపోతాడు. గౌరీ భయంగానే ఇంట్లోకి కుడికాలు పెట్టి ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటున్న సమయంలో శంకర్ రూమ్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్న గౌరీ ఫేస్ మీద ఆ పేపర్స్ని విసురుగా పెడతాడు. అసలు రెప్పపాటులో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న గౌరీ వైపు కోపంగా చూస్తూ, చూడు, బాగా ఆలోచించి ఆ పేపర్స్ మీద సైన్ చేయి, అర్థమవుతుందా? బాగా ఆలోచించు, లేదంటే నీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు అని అతను కోపంగా చెప్తూ ఉన్న మాటలకు అతని కోపంలో కూడా ఆమె మీద ఎందుకో ప్రేమే కనిపిస్తుంది. కానీ ఈసారి అతని కోపం భరించలేనంతగా ఉంటుంది అని ఆమెకు తెలియక ఒక్క నిమిషం కూడా ఆ పేపర్స్ చదవకుండా ఆ పేపర్స్ అన్నిటిలోనూ సైన్స్ పెట్టేసి అన్నిటి మీద సైన్ చేసి అతని చేతిలో పెడుతుంది. శంకర్ గౌరీ వైపు స్మైల్తో చూస్తూ, ఏంటి చాలా హ్యాపీగా సైన్ చేసేసావు? ఇందులో ఏముందో కూడా చదవకుండా నేను ఏం చేస్తానో నువ్వు ఊహించగలవా అని శంకర్ అంటుంటే గౌరీ అతని వైపు అయోమయంగా చూస్తుంది. ఆమె చూపులు అలా ఉండగానే శంకర్ కోపంగా గౌరీ చెంప మీద బలంగా కొట్టేసరికి గౌరీ ఆశ్చర్యంగా ఆమె చెంప మీద చేయి వేసుకొని, ఒకసారి నేను చెప్పేది వినండి శంకర్ గారు, అసలేం జరిగిందంటే అని ఆమె మాట్లాడబోయే లోపే శంకర్ కోపంగా మరో చెంప మీద కొడతాడు. 2 రోజుల నుంచి ఆమెకు సరైన తిండి లేక అలసటగా మారిపోయిన శరీరం అతను అలా కొడుతుంటే తట్టుకోలేక స్పృహ తప్పి కింద పడిపోతుంది గౌరీ. గౌరీ కింద పడిపోవటం చూసిన శంకర్ మనసు కొన్ని నిమిషాలు భారంగా మారిన ఈ నిమిషం అతను ఆమెను పట్టించుకోకుండా ఉంటేనే ఆమె నిజమేంటో తెలుసుకుంటుంది అని అనుకున్న అతను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి అలా అతని కళ్ళ ఎదురుగా స్పృహ తప్పి పడిపోవటం చూసి కంగారుగా ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. శంకర్ కాల్ చేసిన వెంటనే తన ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు శంకర్ అని అనడమే ఆలస్యం. వెంటనే డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ని ఇంటికి తీసుకొనిరా అని శంకర్ చెప్పేసరికి రాజేష్ కంగారుగా, ఏమయ్యింది, నీకేమైనా హెల్త్ బాగాలేదా అని టెన్షన్గా అంటుంటే, లేదు, నువ్వు వెంటనే డాక్టర్ని తీసుకొనిరా అని కాల్ కట్ చేస్తాడు శంకర్. ఏమైంది వీడికి, ఎప్పుడూ లేదు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని రాజేష్ 10 నిమిషాల్లో డాక్టర్ని తీసుకొని ఇంట్లోకి వచ్చేసరికి శంకర్ అక్కడే హాల్లో కూర్చొని కనిపిస్తాడు. రాజేష్ ఒక్క నిమిషం బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి, అమ్మయ్య, వీడికి ఏం కాలేదు, మరి ఎందుకు డాక్టర్ని తీసుకురమ్మన్నాడు అని ఏదో ఆలోచిస్తూ ఉండేంతలో శంకర్ పైకి లేచి డాక్టర్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళటంతో రాజేష్ కంగారుగా శంకర్ వాళ్ళ వెనకాలే వెళ్తాడు. అక్కడ బెడ్ మీద స్పృహలా లేకుండా ఉన్న గౌరీని చూసి ఆశ్చర్యంగా, ఏమైంది తనకి గౌరీ అంటూ ఆమె దగ్గరకు అడుగులు వేసేంతలో శంకర్ కోపంగా రాజేష్ అని అరుస్తాడు. శంకర్ అరుపులకి రాజేష్ భయంగా అలాగే ఉండిపోతే, నువ్వు తనతో మాట్లాడటానికి వీల్లేదు,
నువ్వు ఇంకొకసారి తనతో మాట్లాడినా నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు అని శంకర్ అంటుంటే, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? తను నా చెల్లెలిరా, అలా ఎలా అని రాజేష్ అంటుంటే, శంకర్ అసహనంగా, తనేమైనా నీ సొంత చెల్లెలా? కాదు కదా, మరి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? తనేం చచ్చిపోలేదు అని శంకర్ కోపంగా అంటుంటే, రాజేష్, శంకర్ ఇంకొక మాట పిచ్చిగా మాట్లాడావంటే అని రాజేష్ శంకర్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. శంకర్ విసురుగా రాజేష్ చేతులని తొలగించి, చూడు, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు కేవలం నా ఆఫీస్లో ఎంప్లాయ్ మాత్రమే, ఫ్రెండ్ అని ఎక్కువ చనివిస్తున్నాను అని అనుకుంటున్నావా? ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే నీకే మంచిది, అర్థమయ్యిందా అని శంకర్ కోపంగా అరిచేసరికి రాజేష్ మనసు కొంచెం బాధగా మారుతుంది. ఇంతలో రాజేష్కి ఫోన్ కాల్ రావటంతో లిఫ్ట్ చేసి హలో అని అంటుంటే, అవతలి వైపు నిత్య ఏడుస్తూ, రాజేష్ ఎక్కడున్నావు అని కంగారుగా అంటుంది. నిత్య మాటలకు రాజేష్ కంగారుగా, నిత్య, హలో, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది అని అంటుంటే, ఫోన్ రాజేష్ దగ్గర నుంచి లాక్కున్న శంకర్ స్పీకర్ ఆన్ చేసి నిత్య అని పిలిచేసరికి, సార్, అది ఆదిత్య అని కన్నీళ్లతో ఆదిత్య తన మెడలో తాళి కట్టని విషయం చెప్తుంటే రాజేష్ కంగారుగా మారిపోతాడు. నువ్వేం కంగారు పడుకు అని శంకర్ కాల్ కట్ చేసి రాజేష్ వైపు చూడటంతో రాజేష్ ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేక ఆ ఇంటి నుంచి బయటకి వచ్చేస్తాడు. రాజేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్న శంకర్ ఒక్క నిమిషం కూడా అతనిని ఆపకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు ఆదిత్యలో ఇంట్లోకి గృహప్రవేశం చెయ్యాలి అని అందరూ బలవంతం చేస్తుంటే నిత్య ఇష్టం లేక, నేను రాను, నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు, బలవంతంగా తాళి కట్టే ఇంటికి తీసుకొని వస్తే ఇక్కడ ఉంటా అని మీరు ఎలా అనుకుంటున్నారు అని నిత్య కోపంగా అరుస్తుంటే ఆదిత్య ఆమె చేతిని పట్టుకొని ఉసురుగా ఇంట్లోకి తీసుకొని వచ్చి, నువ్వు చచ్చినా బతికినా ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అని చూస్తే నిన్ను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నిన్ను కాదు గౌరీ శంకర్ వాళ్ళని ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు. వాడి దగ్గర డబ్బు ఉందని అనుకుంటున్నారేమో, నన్నేం చెయ్యలేడు అనుకుంటున్నావా? లేదంటే ఇంకేమైనా అన్నా అని ఆదిత్య కోపంగా అరుస్తూ నిత్య వైపు చూస్తుంటే నిత్య భయంగా, ప్లీజ్ ఆదిత్య గారు, మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు మా అక్కని ప్రేమించారు, మా అక్కకి మీరంటే ఇష్టం లేదు, తను శంకర్ గారిని ప్రేమిస్తుంది, ఆ విషయం మా అమ్మకి కూడా తెలుసు, కానీ తను తెలియనట్లు ఉంది, అది ఎందుకో నాకు తెలియదు, నేను రాజేష్ గారిని ఇష్టపడుతున్నాను, ఆ విషయం చెప్పాలి అనుకున్న టైంలో మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని నిత్య అంటుంటే ఆదిత్య కోపంగా ఆమె మెడలో కట్టిన మంగళసూత్రాలని అతని గుప్పెట్లో బంధించుకొని ఆదిత్య వాళ్ళ అమ్మగారు కోపంగా ఆదిత్య చెంప మీద బలంగా కొడతారు. ఆదిత్య తల్లి వైపు కోపంగా చూస్తూ అలాగే ఉండిపోతే, ఏంట్రా చూస్తున్నా, ఒకసారి ఆడపిల్ల మెడలో తాళి పడ్డాక అది నువ్వు చచ్చాకే తీయాలి, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావా, దాని మెడల నుంచి తీయటానికి అని కోపంగా అరుస్తుంటే మామ్ అని అరిచిన ఆదిత్య వాయిస్కి జయంతి గారు కోపంగా గెట్అవుట్ అని ఆదిత్యని మీద అరుస్తారు. నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అర్హత నీకు లేదు అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే జగన్నాథ్ గారు ఆదిత్య చెంప మీద బలంగా కొడతారు. తండ్రి మొదటిసారి అలా కొట్టడంతో ఆదిత్య కోపంగా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతే నిత్య ఏడుస్తూ జయంతి గారి వైపు చూస్తుంది. నువ్వు రూమ్లోకి వెళ్ళు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని జయంతి గారు అక్కడి నుంచి నిత్యాని రూమ్లోకి పంపించేస్తే రూమ్లోకి వెళ్ళిన నిత్య రాజేష్కి కాల్ చేస్తుంది. ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో బైక్ పార్క్ చేసిన రాజేష్ ఒంటరిగా ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి, నిత్య ఇంకొకరి భార్య అని యాక్సెప్ట్ చెయ్యాలా, లేదంటే
తనకు ఇష్టం లేని పెళ్లి జరిగింది అని తనని అక్కడి నుంచి తీసుకొని వచ్చేయాలా? అసలేం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు అని రాజేష్ ఆలోచిస్తూ అతని ఆలోచనలన్నీ గందరగోళంగా అనిపిస్తూ ఉంటే, ఎంతగా అతని ఆలోచనలు అతని విడవకపోతుంటే కష్టంగా అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉండగా అతనికి ఎదురుగా ఒక కారు వస్తుంది. రాజేష్ నార్మల్గా వెళ్తూ ఉన్న ఎదురుగా వచ్చే కార్ సరిగ్గా నడపక సరిగ్గా అటు ఇటు డ్రైవ్ చేస్తూ రాజేష్కి డాష్ ఇస్తుంది. బైక్ మీద నుంచి కింద పడిన రాజేష్ కోపంగా పైకి లేచి కళ్ళు నెత్తున పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నారా అని కోపంగా అరుస్తూ కార్ డోర్ ఓపెన్ చేసేసరికి అందులో నుంచి ఒక అమ్మాయి మత్తుగా తూలుతూ రాజేష్ మీద పడి, కళ్ళు కనిపించట్లేదా రోడ్డు మీద, ఎలా డ్రైవ్ చేస్తున్నావు అని తిరిగి రాజేష్ను అడిగేసరికి, ఏయ్ మెంటల్ అని రాజేష్ కోపంగా అమ్మాయి చెంప మీద బలంగా తడుతున్నా ఆమెలో ఎలాంటి స్పర్శ లేక ఫుల్గా ఉన్న మత్తుకి ఆమె ముద్దుగా మాట్లాడుతూ అలాగే ఉండిపోతుంది. రాజేష్ ఆ అమ్మాయి వైపు అసహనంగా చూస్తూ ఎంతలా తాగిందో ఏంటో, అసలు దీనికి స్పృహ అనేదే రావట్లేదు, అసలు దీన్ని ఎలా ఇక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళాలి, పైగా ఆడపిల్ల, కారులో కూడా ఎవరూ లేరు, ఒంటరిగా అనిపిస్తుంది, ఈ ఏరియా కూడా అంత మంచిది కాదు అని ఆ అమ్మాయిని కార్ డ్రైవింగ్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి మార్చి బైక్ రోడ్డు పక్కన పార్కు చేసి ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న రాజేష్కి ఆ అమ్మాయి కార్లో ఫోన్ సౌండ్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఆ అమ్మాయి వల్ల అమ్మగారు కంగారుగా రిషిక ఎక్కడున్నావు అని టెన్షన్గా అడుగుతుంటే రాజేష్ హలో ఎవరు మీరు, ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకొని రావాలి అని రాజేష్ అంటూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు బాబు నువ్వెవరు, పైగా నువ్వెందుకు ఫోన్ మాట్లాడుతున్నావు, మా రిషిక ఏమయ్యింది అని కొంచెం టెన్షన్గా అడుగుతుంటే అయ్యో ఆంటీ మీరు టెన్షన్ పడకండి, తను రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అంతే, అంతకు మించి ఏం లేదు, మీ అడ్రస్ పంపిస్తే నేను తీసుకొని వస్తాను అని రాజేష్ అంటుంటే ఫోన్కి లొకేషన్ షేర్ చేయనా అని ఆవిడ చెప్పేసరికి ఒక్క నిమిషం ఆంటీ అని రాజేష్ తన మొబైల్ నెంబర్ చెప్పేసరికి ఆవిడ రాజేష్ ఫోన్కి లొకేషన్ షేర్ చేస్తుంది. రాజేష్ కార్ డ్రైవ్ చేస్తూ పద్ధతిగానే ఉంది కదా, మరి దీనికేంటి ఈ తాగుడు అలవాటు అని తిట్టుకుంటూ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పిన అడ్రస్కి తీసుకువెళ్ళడానికి సుమారు 2 గంటల సమయం పెడితే రాజేష్ అసహనంగా ఆ అమ్మాయిని ఇంటి దగ్గర కార్ పార్కు చేసి అక్కడే వదిలేస్తే రాత్రి అలాగే ఉంటుందేమో అని ఎత్తుకొని ఇంటి కాలింగ్ బెల్ కొట్టేసరికి రిషిక వాళ్ళ అమ్మగారు కంగారుగా డోర్ తీస్తారు. ఆవిడ రాజేష్ వైపు కృతజ్ఞతతో చూస్తుంటే పర్వాలేదు ఏంటి, పర్వాలేదంటే రూమ్ ఎక్కడా అని అడిగితే పైన ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ బాబు అని చెప్పేసరికి రిషిక ఆమె బెడ్రూమ్లో వదిలి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే రిషిక రాజేష్ షర్ట్ కాలర్ పట్టుకొని అతన్ని వదలకుండా ప్లీజ్ ఇక్కడే ఉండు, నన్ను ఏం చేయకు, నాకు టెన్షన్గా ఉంది అని కలవరిస్తుంటే ఆ అమ్మాయి మీద ఎవరో బలవంతం చెయ్యబోయి తప్పించుకొని వచ్చినట్టుంది అని ఆమె చేతని అక్కడక్కడ చిన్నగా గాయాలు కనిపిస్తుంటే అక్కడ రూమ్ మొత్తం వెతికి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఆమెకు ఆయింట్మెంట్ రాసి కిందకు వచ్చి సరే బాయ్ అండి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు గౌరీ మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోవటంతో ఎక్కడున్నాను నేను అని ఒక్క నిమిషం భయంగా మారిపోయిన ఆ వెంటనే గౌరీ శంకర్ వాళ్ళ పెళ్ళి గుర్తుకు వచ్చి అయోమయంగా అంటే ఇప్పుడు శంకర్ గారు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చారు, నాకు నరకం చూపిస్తారో ఏమో, అసలు ఏం చెయ్యాలి, ఆయనకి నిజం ఎలా చెప్పాలి, నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు, నా బలవంతం మీద పెళ్లి చెయ్యాలి అనుకున్నారు, ఆ విషయం నేను శంకర్ గారికి చెప్పాలి, ఆయన అసలు నా మాట అర్థం చేసుకుంటారా, అసలు నా మాటే పట్టించుకోవటం లేదు, అలా అంటే ఎలా మాట్లాడుతున్నారు, పైగా నన్ను కొట్టారు కూడా,
నన్ను ఎప్పుడు ఒక దెబ్బ కూడా వేయలేదు, కానీ ఇప్పుడు అని గౌరీ తన చెంప మీద చేయి వేసుకొని దిగులుగా అలాగే మంచం మీద కూర్చొని ఉంటుంది. శంకర్ కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళి గౌరీ మేల్కొని ఉండటం చూసి ఆమె ఏం చేస్తుందో అని అలాగే ఆమె వైపు చూస్తుంటే శంకర్ గౌరీ ఎందుకలా ఆలోచిస్తుంది అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాలి అనుకున్నా ఏం చేస్తుందో అని అలాగే చూస్తూ ఉంటాడు. గౌరీ అలా అమాయకంగా అనిపిస్తుంటే ఆమె వైపు అతని మనసు మరింతగా మారుతుంది అని కష్టంగా తన ఫీలింగ్స్ని ఆనుచుకొని రూమ్లోకి వచ్చిన శంకర్ గౌరీని ఏమాత్రం పలకరించకుండా అక్కడ బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న టేబుల్ లైట్స్ని విసురుగా కిందకు వేస్తాడు. శంకర్ రావటం చూసి గౌరీ భయంగా వచ్చేది అతను అలా టేబుల్ లైట్స్ విసిరేయటంతో భయంగా అతనితో మాట్లాడాలి అని ఉన్నా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఏం జరిగిందో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు చెప్పాలి అని ఉన్న గౌరీ ఒక్క మాట కూడా చెప్పకుండా శంకర్ వైపు భయంగా అలాగే చూస్తుంది. శంకర్ గౌరీ వైపు అసహనంగా చూస్తూ వెళ్ళి కాఫీ తీసుకునిరా అని చెప్పేసరికి గౌరీ ఆశ్చర్యంగా అలాగే అతని వైపు చూస్తుంటే ఏంటి చెప్పేది వినిపించలేదా అని మరోసారి కోపంగా అరిచేసరికి అది కాదండి మరి నాకు అని గౌరీ ఏదో చెప్పబోతుంటే చెప్పింది చాలు వెళ్ళి కాఫీ తీసుకునిరా అని శంకర్ అరిచేసరికి గౌరీ ఇంక అతను ఏం చెప్పినా వినిపించుకోడు అని కంగారుగా కిందకు వెళ్తోంది. హాల్లోకి వెళ్ళిన గౌరీకి అక్కడ ఎవరూ కనిపించకపోవటంతో చుట్టూ చూస్తూ ఇంట్లో కనీసం ఒక్కరు కూడా పనివాళ్ళు లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ కిచెన్ వైపు వెళ్తోంది గౌరీ. కిచెన్లోకి వెళ్ళిన గౌరీ చుట్టూ చూస్తూ పాలు ఫ్రిడ్జ్ అంతా చూసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించి వాటర్ వేసి పాలు వేస్తుంది. ఇంకేం వెయ్యాలి అని ఆలోచిస్తూ సాల్ట్ ఇంకా రెడ్గా కనిపించేసరికి కాఫీ ఎప్పుడు టీ ఎప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా ఇదేమో అని అక్కడ ఉన్న పౌడర్ తీసుకొని వేస్తుంది. గౌరీ కాఫీ తీసుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి శంకర్ చేతికి ఇస్తుంది. ఆమె ఇచ్చిన కాఫీ తీసుకున్న శంకర్ ఆమె వైపు అలాగే చూస్తూ కాఫీ స్మెల్ చేసి మౌనంగా కాఫీ కప్ని టేబుల్ మీద పెట్టి ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైంది, కాఫీ అంత టేస్ట్గా ఉందా, అంతలా నా వైపు చూస్తున్నారు అని గౌరీ అనుకుంటుంటే శంకర్ ఆమె దగ్గరకు అడుగులు వేస్తూ కాఫీ నువ్వు టేస్ట్ చేసావా అని కష్టంగా అడుగుతాడు. అక్కడ సిప్ చేశాడు, నేను స్మెల్ చూశాడు అని చెప్పాను, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లేదండి మొదటిసారి మీరు టేస్ట్ చేస్తే తర్వాత నేను తాగుదామని అని గౌరీ తడబడుతూ చెప్తుంటే అవునా సరే సరే అక్క తీసుకో అని టేబుల్ మీద పెట్టిన గౌరీకి తీసుకోమని చెప్తాడు కాఫీ కప్. గౌరీ ఆ కాఫీ తీసుకొని శంకర్ దగ్గరికి వచ్చి ఇదిగోండి అని అంటుండే ఆ కాఫీ తాగు అని శంకర్ చెప్పేసరికి కాఫీ అంత బాగుందేమో, అందుకే నేను మొదటిసారి చేశా కదా, ఆయనకు బాగా నచ్చింది, అందుకే నన్ను టేస్ట్ చేయమంటున్నారు అని గౌరీ కాఫీ టేస్ట్ చేస్తుంది. మొదటి ఆమెకు కాఫీ బయటకు ఉమ్మేయాలి అనిపిస్తుంటే గౌరీ అలా చేస్తుంది అని ముందే గమనించిన శంకర్ ఆమెను ఆ పని చేయకుండా కాఫీని చేతిలోకి తీసుకొని ఆమె పెదవులకి అతని పెదవులను అద్దుపెడతాడు. గౌరీ పెద్దగా కళ్ళు తెరిచి శంకర్ వైపు అలాగే చూస్తుంటే ఆమె వైపు ఎర్రగా మారిపోయిన కళ్ళతో చూస్తూ ఇలా నేను కాఫీ చేసేది అన్నట్లు అతని చూపులు ఉంటే గౌరీ కష్టంగా అతని వైపు చూస్తూ ఉప్పుగా కారంగా ఉన్న కాఫీ కష్టంగా గొంతులోకి వెళ్తుంటే భయంగా శంకర్ చూపులకి తన కళ్ళు మూసేసి మౌనంగా చూస్తూ ఉంటుంది. ఆమె కాఫీ తాగింది అని అర్థమై తర్వాత శంకర్ దూరం జరిగి ఇప్పుడు చెప్పు కాఫీ టేస్ట్ ఎలా ఉంది అని అంటుండే గౌరీ అంటే మీరు కావాలని ఇలా చేశారు కదా అని గౌరీ ఉడుక్కుంటూ మాట్లాడుతుంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావా,
లేదంటే డ్రామాలు చేస్తున్నావా? వంట చేయటం రాదా? లేదంటే తెలియదా అని శంకర్ అంటుంటే గౌరీ అయోమయంగా, మీకు ముందే తెలుసు కదా నాకు వంట చేయటం రాదు అని, మరి ఇప్పుడేంటి అని గౌరీ మాట చిన్నగా మాట్లాడుతూ ఉన్న శంకర్కి ఆమె మీద కోపం వస్తుంటే ఆమె బొగ్గలు వత్తి పెట్టుకుని, నీకు వంట చేయటం రాదు కానీ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని తాళి కట్టించుకోవటం బాగా వచ్చు కదా అని శంకర్ కోపంగా అరుస్తుంటే, నాకు అనే మాట గౌరీ చెప్తున్న లోపే అతనికి వస్తున్న ఫోన్ కాల్కి విసుగ్గా గౌరీని దూరంగా తోసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు శంకర్. అలా సడన్గా తోసేసరికి గౌరీ స్టేబుల్గా నిలబడలేక కింద పడిపోతూ ఆమె మోచేతికి అక్కడ ఉన్న టేబుల్ తగులుతుంది. గౌరీ ఏడుస్తూ అమ్మ అని అరిచే అరుపు అతని చెవికి ఏమాత్రం చేరకముందే అతను ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే చెయ్యి విరిగినంత నొప్పి వస్తుంటే కష్టంగా ఆ నొప్పిని అణుచుకుంటూ గౌరీ బాధగా మారిపోయి బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం తప్పు చేశాను? ఎందుకు శంకర్ గారు నా బాధ అర్థం చేసుకోవట్లేదు? ఆయన్ని నేను ఎంతలా ప్రేమించాను. ఆయన లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఊహించుకోలేను. కానీ ఆయన ఇలా నన్ను దూరం పెడుతూ ఉంటే నాకు నరకంగా అనిపిస్తుంది అని గౌరీ ఏడుస్తూ అనుకుంటుంది. ఇంచుమించు శంకర్ కూడా అదే బాధ మోస్తున్న ఆమె అతన్ని మోసం చేసింది. అతను ఆమెను ప్రాణంగా ప్రేమించాడు కానీ ఆమెకు అతని ప్రేమ అర్థం కాలేదు. ఎంతలా అతను ఆమెను ప్రాణంలా ప్రేమిస్తే ఇలా తను మోసం చేస్తుందా అని అతను అనుకుంటున్నాడు. ఎందుకు అతని ప్రాణం గౌరీ దగ్గర ఆమె మీద మరి అంత అసహ్యం చూపిస్తుంది? రోజులు ఎవరి కోసం ఆగవు అంటూ అలా ఒక వారం రోజులు గడిచిపోతే ఆదిత్య నిత్య విషయంలో మరి ఇంత దారుణంగా అంతని నిర్ణయాలు మారుతూ ఉంటాయి. జయంతి జగన్నాథ్ గారు ఉన్నప్పుడు అతను నిత్య విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరి మాట లెక్క చెయ్యనట్టుగా నిత్యాని ప్రతి నిమిషం అతని మాటలతో చేష్టలతో హింసిస్తూనే ఉంటాడు. రాజేష్ నిత్యాని అక్కడి నుంచి తీసుకొని వచ్చేయాలి అని అనుకుంటున్నా ఎందుకు అతని మనసు అది అందుకు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కష్టంగా ఉన్న తర్వాత నిత్యానే అతని భర్తగా అనుకుంటుంది అని రాజేష్కి అర్థమై మౌనంగా మారిపోతాడు. రిషిక ఫోర్స్ చేసి ఆమె అమ్మ దగ్గర నుంచి రాజేష్ ఫోన్ నెంబర్ తీసుకొని రాజేష్కి కాల్ చేస్తుంది. ఆఫీస్ వర్క్లో బిజీగా మారిపోయిన రాజేష్ వస్తున్న కాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తుంటే పదే పదే కాల్స్ రావడంతో రాజేష్ అసహనంగా మారిపోయి రిషిక కాల్ లిఫ్ట్ చేసి, ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కాల్ చెయ్యొద్దు అని. అసలు ఎవరు నువ్వు అని రాజేష్ అరుస్తుంటే, హలో హలో ఎందుకు మీరు అంతలా అరుస్తున్నారు? మీరంటే నాకు ఇష్టం, ప్రేమ అని నేను చెప్పలేదు. జస్ట్ మీతో కలిసి కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా. అంతేకాని మీరంటే నాకు లవ్ అని నేను చెప్పలేదు కదా. మీరు ఎందుకు అంతలా నా మీద ఇరిటేట్ అవుతున్నారు? కొంపతీసి మీరేమైనా లవ్ ఫెయిల్యూరా అని రిషిక అంటుంది. ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఊరికే కాల్ చేసి విసిగిస్తున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీతో కాఫీకి వచ్చి మాట్లాడే అంత తీరిక నాకు లేదు. మర్యాదగా కాల్ కట్ చేయి. ఇంకోసారి నాకు కాల్ చెయ్యొద్దు అని రాజేష్ విసుగ్గా కాల్ కట్ చేస్తుంటే రిషిక కంగారుగా, ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినొచ్చుగా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ ఒకసారి అని ఆ అమ్మాయి అంటూ, ఇంకో విషయం, మీరు కలిసిన తర్వాత నేను మిమ్మల్ని అసలు డిస్టర్బ్ చెయ్యను, ప్లీజ్ అండి అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే రాజేష్ అసహనంగా, నిజమే చెప్తున్నావు కదా, నేనుండి మరోసారి నాకు కాల్ రాకూడదు అని రాజేష్ కోపంగా చెప్పేసరికి, ఓకే ఫ్రెండ్స్ మీరు చెప్పినట్లే నా నుండి మీకు కాల్ రాదు అని రిషిక అంటుంది. సరే ఎక్కడికి రావాలి?
ఎప్పుడు అని రాజేష్ అంటుంటే, ఇప్పుడే. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేనే వస్తాను. మీ ఆఫీస్ బయట ఎక్కడైనా మీట్ అవుదాం అని రిషిక అంటుంటే, ఓకే అని అతను లొకేషన్ ఆమెకు షేర్ చేసి వర్క్ కంప్లీట్ చేసి మిగిలిన వర్క్ మేనేజర్కి అప్పగించి నేను ఒక 1 అవర్లో వస్తాను అని మేనేజర్కి చెప్పి శంకర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆఫీస్ బయటకు వచ్చి ఎదురుగా ఉన్న కాఫీ షాప్లోకి వెళ్తాడు. రాజేష్ వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటే, రిషిక వస్తుందా రాదా, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇంతలా టార్చర్ చేస్తోంది, అసలు ఎవరు ఈ అమ్మాయి, నిజంగానే నేను ఆ అమ్మాయిని సేవ్ చేశానా అని అనుకుంటూ ఉన్న రాజేష్ అక్కడికి వచ్చిన వృచ్చికాని చూసి నువ్వా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏమయ్యింది? నేనే. మీరు ఆ రోజు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా, నేను మిమ్మల్ని చూడలేకపోయాను. మా అమ్మగారు మీ గురించి చెప్పారు, అందుకే మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను. ఎలా ఉన్నారు, బాగున్నారా అని రిషిక మాట్లాడుతూ ఉంటే రాజేష్ అసహనంగా ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తాడు. ఏమయ్యిందండి, మీరు ఇంత డల్గా ఉన్నారు? నా మాటల్ని మీకు బోరింగ్గా అనిపిస్తున్నాయా? మా ఫ్రెండ్స్ అందరూ నేను ఎక్కువ మాట్లాడుతున్నా అంటారు, కానీ మీకు నా మాటలు ఎందుకు బోరింగ్గా అనిపిస్తున్నాయి అని రిషిక మాట్లాడుతూ ఉంటే రాజేష్ అసహనంగా, సరే ఇప్పుడేంటి మ్యాటర్, ఎందుకు కలవాలి అన్నావు అని రాజేష్ అంటుంటే రిషిక రాజేష్ వైపు అలాగే చూస్తూ, థ్యాంక్స్ అండి, మీరు లేకపోతే ఆ రోజు నా లైఫ్ ఏమైపోయేదో ఏంటో అని అంటూ ఇంకొక ముఖ్యమైన విషయం అని తనతో పాటు తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్లో చిన్న బాక్స్ తీసి ఆ బాక్స్లో ఉన్న రాజేష్కి చూపిస్తూ విల్ యూ మ్యారీ మీ అని అడుగుతుంది. రాజేష్ అసలు ఏం వింటున్నాడో అర్థం కాక ఆ అమ్మాయి వైపు వింతగా చూస్తుంటే రాజేష్ అలా చూస్తూ ఉండటం చూసి ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ, ఏమయ్యిందండి అలా చూస్తున్నారు, ఒక్కసారి పరిచయానికే పెళ్లి చేసుకోమంటుంది ఏంటా అనా? మీరు ఆ సిచ్యువేషన్లో నన్ను ఏం చేయకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేశారు. అదే మీ ప్లేస్లో ఇంకొకరు ఉండి ఉంటే నన్ను ఏమైనా చేసి ఉండవచ్చు, కానీ మీరు నా గురించి ఆలోచించారు. మీ మంచితనం నచ్చే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని రిషిక అంటుంది. రిషిక మాటలకి రాజేష్కి కోపం వస్తున్నా ఆమెను కొట్టలేక అక్కడ ఉన్న జనాన్ని చూసి ఏం చెయ్యాలో అర్థం కాక మౌనంగా చుట్టూ చూస్తూ ఉన్న రాజేష్కి అదే సమయంలో అక్కడికి నిత్య ఆదిత్య రావటం చూసి రాజేష్ మౌనంగా ఉంటూ రిషిక చెప్పేదే వింటాడు. రిషిక మాటలు అతనికి వినాలి అనిపించకపోయినా నిత్య చూసి రాజేష్ వైపు అలాగే ఉండటంతో రాజేష్ నిత్య వైపు చూసి ఎలా ఉన్నావు అన్నట్లు అడుగుతుంటే అప్పుడే వచ్చిన ఆదిత్య నిత్య భుజం మీద చెయ్యి వేసి తన తీసుకొని వెళ్ళటం చూసి రాజేష్ కోపంగా మారిపోతాడు. ఎప్పటి వరకు తన మాటలు వినటానికి కూడా ఇష్టం లేని రాజేష్ కోపంగా మారిపోయేసరికి రిషిక భయంగా, ఏమైంది రాజేష్ గారు, మీకు నా ప్రపోజల్ నచ్చలేదా? నచ్చకపోయినా పర్వాలేదు చెప్పండి, నేను మీకోసం వెయిట్ చేస్తాను, అంతేకాని మీరు ఇలా నా మీద కోపం చూపించవద్దు. నేను ఎవరు నా మీద కోపం చూపించినా నేను తట్టుకోలేను అని రిషిక అంటుంటే రిషి మాటలు అతనికి మరింత చిరాకు తెప్పిస్తుంటే, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అసలు నువ్వెవరు, ఏదో రోడ్డు మీద కనిపించావని నిన్ను సేవ్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, అంత మాత్రానికే నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? అసలు ఒకవేళ నాకు పెళ్ళి అయిపోయి ఉంటే అని రాజేష్ అంటుంటే అప్పుడు డైరెక్ట్గా మీ ఆవిడనే అడిగేదాన్ని, కానీ ఇప్పుడైతే ఈ ప్రపోజల్కి ఓకే చెయ్యొచ్చు కదా అని రిషిక అంటుంది. రిషిక మాటలకు రాజేష్ కోపంగా ఆమె చెంప మీద బలంగా కొట్టి, పిచ్చి పిచ్చి డ్రామాలు వేయకుండా ఇంట్లో మీ అమ్మ చూసిన సంబంధం చేసుకో అని అక్కడి నుంచి ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు రాజేష్. వెళ్తూ ఉన్న రాజేష్ వైపు కోపంగా చూస్తూ, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నువ్వు నా హస్బెండ్వి, నువ్వు నా మనసులో ఫిక్స్ అయిపోయావు, నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం అని మనసులో అనుకుంటుంటే అక్కడికి వచ్చిన నిత్య రిషిక వైపు చూస్తుంది.
నిత్య అక్కడికి రావటం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్న రిషిక, నిత్య ఆగు, ఒక్క నిమిషం, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను నీతో మాట్లాడాలి అని నిత్య రిషికాని చెయ్యి పట్టుకొని ఆపుతుంది. నాకు మీరు తెలియదు, కానీ మీరు నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు అని రిషిక అంటుంటే ఆమె చేతిని పట్టుకొని చుట్టూ చూస్తూ ఆదిత్య అక్కడ లేకపోవటం గమనించి ఆమెను హోటల్ బయట గార్డెన్ ఏరియా కనిపించటంతో అక్కడికి తీసుకుని వెళ్ళి, నేను రాజేష్ 4 years నుంచి ప్రేమించుకుంటున్నా, కానీ సడన్గా నాకు పెళ్ళైపోయింది. అప్పటి నుంచి రాజేష్ చాలా మారిపోయాడు. నువ్వు నిజంగా రాజేష్ని ప్రేమిస్తున్నావా అని నిత్య అడుగుతుంది. అవును, నిజంగానే ప్రేమిస్తున్నాను. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? రాజేష్ చాలా మంచివారు. ఆయన మంచితనం నచ్చే నేను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ మీరేమైనా హెల్ప్ చేయవచ్చు కదా అని రిషిక అంటుంటే నిత్య సరే అయితే అని అక్కడి నుంచి వెళ్తూ తన ఫోన్ మర్చిపోయిన రాజేష్ మళ్ళీ అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ రిషిక కనిపించకపోవడంతో తను వెళ్ళిపోయింది అనుకుని తన ఫోన్ తీసుకొని వెళ్తున్న రాజేష్కి నిత్య ఎదురు రావటం చూసి అక్కడే నిలబడిపోతాడు రాజేష్. ఒక పక్కన నిలబడి గోర్లు కొరుకుతూ రాజేష్ వైపు నిత్య వైపు మార్చి చూస్తూ ఉన్న రిషిక ఇప్పుడు ఈవిడేం చేయబోతుంది? నిజంగానే రాజేష్ గారితో మాట్లాడుతుందా, లేక ఏమైనా గొడవ చేస్తుందా? అసలే నాకు రాజేష్ గారు నేను చేసిన ప్రపోజల్ ఒప్పుకోలేదు అనే బాధ ఎక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈవిడేమైనా మాట్లాడితే అని రిషిక అనుకుంటూ రాజేష్ నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నిత్య ఎదురుగా రావటం చూసిన రాజేష్ పక్కకి తప్పుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే, ఎందుకు నా నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నావో? నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, మరి నాతో ప్రేమ అని నాటకం ఆడావా? సమయం ముగించుకోలేదు. నిజమే అయ్యింది, మంచి జరిగింది. ఆదిత్య నెమడలో తాళి కట్టాడు, లేదంటే నేను అనవసరంగా నీ చేతిలో మోసపోయేదాన్ని అని నిత్య అంటుంది. నిత్య మాటలకు రాజేష్కి కోపం వస్తూ అతని చేతి పిడికిలి బిగుసుకుంటుంటే నిత్య తన మనసుని చంపుకొని రాజేష్ వైపు అలాగే చూస్తూ, చెప్పు, ఎప్పటి నుంచి నువ్వు తనని లవ్ చేశావు? మనం ప్రేమించుకున్నప్పటి నుంచి, లేదంటే నా పెళ్ళైపోయిన దగ్గర నుంచి అని నిత్య అంటుంటే నిత్య ఇంకా చాలా మాటలు అంటుంటే రాజేష్ ఇంకా నిత్య మాటలు వినలేక, నేను తను ప్రేమిస్తున్నాను, అవును త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, నిన్ను మీ హస్బెండ్ని పిలుస్తాను, ఇప్పుడైతే వెళ్ళు, మీ ఆయన పిలుస్తున్నాడు అని రాజేష్ అక్కడి నుంచి అసహనంగా ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. మీటింగ్ కోసం వచ్చిన ఆదిత్య ఇంకా తన మీటింగ్ కంప్లీట్ కాకపోవటంతో నిత్య రిషిక దగ్గరకు వెళ్ళి, ఇప్పుడైతే మన ప్లాన్ సక్సెస్, ఇంకొక కొన్ని రోజుల్లో రాజేష్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు, ఇప్పుడు హ్యాపీనా అని అంటుంటే, అసలు మీరు ఎందుకు ఇలా చేశారు, అసలు ఏం జరిగింది అని నిత్య గురించి అడిగేసరికి రిషిక వైపు నవ్వుతూ చూస్తూ, నువ్వు ప్రేమిస్తున్నావని నాకు అర్థమయ్యింది, రాజేష్ చాలా మంచివాడు, నేను చాలా బాగా చూసుకుంటాడు నిన్ను అని తన గురించి రాజేష్ గురించి చెప్పి, ప్లీజ్ రాజేష్ని జాగ్రత్తగా చూసుకో అని ఇంతలో ఆదిత్య రావటం, ఎవరు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావు అని ఆదిత్య అరిచేసరికి, అది బావా, అది ఏంటంటే ఈ అమ్మాయి నా క్లాస్మేట్, కాలేజ్కి వెళ్ళట్లేదు కదా అందుకే అడుగుతుంది అని నిత్య చెప్తుంది. నిత్య మాటలకు ఆమె వైపు అనుమానంగా చూస్తూనే, అవునా, నిజంగానా, తను నీ ఫ్రెండా, సరే అయితే ఒకరోజు లంచ్కి పిలువు, మాట్లాడదాం అని ఆదిత్య అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి నిత్య ఊపిరి పీల్చుకొని, సరే జాగ్రత్త, రాజేష్ని బాగా చూసుకో, నేను మరోసారి రాజేష్ని హెచ్చరిస్తాను అని నిత్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు వంటింట్లో కుస్తీలు పడుతూ ఉన్న గౌరీకి ఎలా వంటలు చెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉన్నా ఒక్కటి కూడా కుదరకపోవటంతో ప్రతిరోజు ఆయనతో
తిట్లే సరిపోతుంది. అసలు నాకు ఎందుకు వంట చేయటం రావట్లేదు. ఉప్పుకి బదులు పంచదార వేస్తున్నా. పంచదార వేయాల్సిన ప్లేసులో ఉప్పు వేస్తున్నాను. అసలు ఏం చెయ్యాలి నేను? అసలు వీటి గురించి ఎలా తెలుసుకోవాలి? చిన్నప్పటి నుంచి వంటగదిని చూస్తేనే కదా తెలుస్తుంది. ఒక్కరోజు కూడా చూడలేదు. ఇప్పుడు సడన్గా వంట చేయమంటే ఎలా చేస్తాను? అది కూడా ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఇలా ఎలా ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారు? అసలు ఆయన మనిషే కాదు. ఇతనేనా నేను ప్రేమించింది? పెద్ద రాక్షసుడిలా ఉన్నాడు ఆయన. ఈ సైకోగాడికి ఏం పని లేదు. ఇంత పెద్ద ఆస్తుంది, లంక అంత కొంప ఉంది. ఈ కొంపలో పని చేయటానికి ఒక్కరు కూడా పని వాళ్ళు లేరా? నేనేమన్నా పని మనిషినా? అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడా అని గౌరీ ఇష్టం వచ్చినట్లుగా శంకర్ని తిట్టుకుంటూ ఉంటుంది. బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ తప్ప ప్రతి ఒక్క చోట మైక్రో కెమెరా ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ ఇంట్లో చీమ అలికడి చప్పుడైనా సరే వినిపించే సౌండ్ క్వాలిటీతో సహా అక్కడ కెమెరాస్ అన్నీ ఫిక్స్ చేసి ఉండటంతో ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న శంకర్ గౌరీ మాట్లాడుకునే మాటలు వింటూ కీబోర్డ్ మీద ఆడిస్తున్న అతని వేలు ఆపి పీసీలో గౌరీ కనిపించేలా వీడియో సెట్ చేసుకొని ఆమెను తిట్టుకునే తిట్లు అన్నీ వింటూ కోపం పెంచుకున్నావా నా మీద? ఇంతలా ఎలా తిడుతున్నావే అని అనుకుంటూ ఆమె వైపు కొన్ని నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు శంకర్. ఇంతలో శంకర్ అటెండ్ కావాల్సిన మీటింగ్ కావటంతో పీసీ ఆఫ్ చేసి మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతే కష్టపడి తన వంట అంతా పూర్తి చేసుకొని టైం చూసిన గౌరీ కంగారుగా, వామ్ము ఎంత టైం అయిపోయిందా? ఇప్పుడు లంచ్ లేట్గా తీసుకొని వెళ్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గౌరీ ఫోన్కి శంకర్ నుండి మెసేజ్ వస్తుంది. అనుకున్నాను టైంకి మెసేజ్ చేస్తారు అని. ఇంకా నేను క్యారేజ్ కూడా తీసుకొని వెళ్ళలేదు. దేవుడా ఇప్పుడు ఎలా అని అనుకుంటూ గౌరీ టెన్షన్గా క్యారేజ్ మొత్తం సర్దుకొని ఫాస్ట్గా బయటకు వస్తుంది. అక్కడ కార్స్ కూడా ఏమీ లేకపోవటంతో అంటే ఇప్పుడు ఆఫీస్ వరకు నడుచుకొని వెళ్ళాలా అబ్బా అని అనుకుంటూ ఉన్న సమయంలోనే అక్కడికి వచ్చి ఆగిన ఆటోని చూసి సంతోషంగా ఆటోలో కూర్చుంటుంది గౌరీ. మీటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దగ్గర 3 గంటల సమయం పడితే ఆటో తిరిగి లోపలికి వెళ్ళిపోతున్న ఆమెను చూసి ఆటో అతను మేడం అని పిలుస్తాడు. గౌరీ వెళ్తున్నలా ఆగి ఏంటి అని అంటే అదేంటి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని ఆటో డ్రైవర్ అనేసరికి మీరు అక్కడికి ఎలా వచ్చారో నాకు తెలుసు. మీకు ముందే డబ్బులు వచ్చాయి అని కూడా తెలుసు. ఇలా మీరు నన్ను డబ్బులు అడగొద్దు. ఆయనకు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. మర్యాదగా వెళ్ళిపోండి అని గౌరీ చెప్పేసరికి ఆటో డ్రైవర్ భయంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గౌరీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యింది అని శంకర్కి ముందే నోటిఫికేషన్ వెళ్ళిపోతే అతని పర్సనల్ రూమ్లో గౌరీ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్గా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన శంకర్ గౌరీ ఉండటం చూసి ఏంటి ఇప్పుడు భోజనం టైమా, స్నాక్స్ టైమా అని వాచ్లో చూసుకుంటూ అంటుంటే గౌరీ ఉడుక్కుంటూ ఏంటండి అలా అంటారు? మీరే కదా లేటుగా వచ్చారు, నేను టైంకి వచ్చాను కదా అని అసహనంగా అంటుంటే శంకర్ హ్యాండ్స్ వాష్ చేసుకొని గౌరీ దగ్గరకు అడుగులు వేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని భయంగా అడుగుతుంది గౌరీ. ఇప్పుడు నిన్నేదో చెయ్యాలి అని అయితే నాకు లేదు, కానీ 2 డేస్కి లగేజ్ ప్యాక్ చెయ్యు, మనం ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలి అని శంకర్ చెప్తూ గౌరీ వడ్డిస్తున్న భోజనం చూస్తూ ఉన్న సమయంలోనే రాజేష్ అక్కడికి వస్తాడు. రాజేష్ రావడం చూసిన గౌరీ అన్నయ్య వచ్చారా, రండి, మీకోసం కూడా భోజనం తెచ్చాను అని గౌరీ వడ్డిస్తుంటే శంకర్ రాజేష్ వైపు అలాగే చూస్తాడు. అతని చూపులు ఏమాత్రం పట్టించుకొని రాజేష్ అయ్యో ఇప్పుడు ఎందుకురా అని నవ్వుతూ శంకర్ పక్కన కూర్చొని ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్న శంకర్ వైపు అలాగే చూస్తాడు.
అయినా కూడా రాజేష్కి ఏమీ అర్థం కాక అయోమయంగా అలాగే చూస్తూ ఇంతలో గౌరీ ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకొని ఏమైంది వీడికి, కొత్తగా ప్రవర్తిస్తున్నారు, కొత్తగా సైగలు చేస్తున్నాడు అనుకుంటూ గౌరీ వడ్డించేసరికి తన వంట బాగానే చేస్తుంది అనుకుని అన్నం కలిపి నోట్లో పెట్టుకున్న రాజేష్ మొదటి ముద్దకి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయేసరికి శంకర్ రాజేష్ ఫేస్ గమనించి నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేస్తాడు. రాజేష్ శంకర్ అలా నవ్వుతూ ఉంటే అతని నవ్వు చూసి కోపంగా, రే నవ్వకు, ఎందుకు అంతలా నవ్వుతున్నా, ఇప్పుడు ఏం జరిగిందని, ఆయన ఇది చాలా బాగుంది, నువ్వు అంతలా నవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ రాజేష్ మాట్లాడుతూ ఉండగానే, అన్నయ్య మీకు నా వంట నచ్చిందా, నిజంగా బాగుందా, ఇదిగో ఇంకొంచెం వేసుకోండి అని గౌరీ ఇంకా వడ్డించేస్తుంది. ఆమె అలా వడ్డిస్తూ ఉంటే వద్దు అని చెప్పలేక ఇటు తినలేక కష్టంగా తినేసి అక్కడి నుంచి వెళ్తూ, గౌరీ లైఫ్లో నాకు ఒక్క మాట ఇవ్వరా ప్లీజ్, నువ్వు నా కోసం ఇంకెప్పుడు భోజనం చెయ్యవద్దు, ఎందుకంటే నా హెల్త్ మీద నాకు కొంచెం భయంగా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా, నువ్వు ఇలా వంట చేసి పెడితే తిని నా ఆశలన్నీ నేను చంపుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజేష్. గౌరీ అయోమయంగా శంకర్ పక్కన కూర్చొని శంకర్ గారు అని అతన్ని చిన్నగా పిలుస్తోంది. శంకర్ గౌరీ వైపు చూస్తుంటే గౌరీ తన గొంతు సవరించుకొని, అంటే అది నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా, నా వంట అంత బాగుందా, రాజేష్ అన్నయ్య అంత మెచ్చుకున్నారు, మీరు ఎప్పుడు చెప్పనే లేదు అని అంటుంటే, అవునా, ఫస్ట్ టైం నేను నీకు కిస్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి అని శంకర్ అడిగేసరికి గౌరీ పెద్దగా నోరు తెరుచుకొని అతని వైపు చూస్తుంది. గౌరీ అలా నోరు తెరిచేసరికి శంకర్ ఆమె నోటిలో అన్నం ముద్ద పెట్టేసి, ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అంటుంటే గౌరీ ఆశ్చర్యంగా శంకర్ వైపు అలాగే చూస్తూ బయటకు అన్నం వెయ్యలేక అటు తినలేక ఆలోచిస్తూ కష్టంగా అన్నం నమిలి తిని, ఇది వద్దు శంకర్ గారు, నేను మీకోసం వేరే ఫుడ్ తీసుకొని రానా అని అంటుంటే, అవునా నీకు వంట చేయటం వచ్చా అని శంకర్ అడిగేసరికి గౌరీ కంగారుగా, లేదు నాకు రాదు, ప్లీజ్ మీరేమనుకోకండి అని ఇంకొక మాట మాట్లాడకుండా క్యారేజ్ బాక్స్ని సర్దుకొని శంకర్ వైపు చూస్తూ, సారీ మళ్ళీ ఇది రిపీట్ చేయను, కావాలంటే ఫోన్లో గూగుల్లోనో సెర్చ్ చేసి మంచిగా ఐటమ్స్ గురించి అన్నీ తెలుసుకొని మీకోసం వంట చేస్తాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, చెప్పా కదా బట్టలు ప్యాక్ చేసుకో మనం వెళ్ళాలి అని శంకర్ చెప్పేసరికి గౌరీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, సరే అండి ఎప్పుడు బయలుదేరాలి అని అడిగితే ఈరోజు నైట్ అని శంకర్ చెప్తాడు. గౌరీ ఇంటికి వెళ్తే జర్నీ కోసం లగేజ్ ప్యాక్ చేస్తుంటే శంకర్ ఆఫీస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుకుంటాడు. గౌరీ అప్పటికే రెడీ అయ్యి ఉండటంతో శంకర్ కూడా రెడీ అయి తన కార్ స్టార్ట్ చేసుకొని సిటీ అవుట్కట్స్ కూడా దాటుతారు. ఎక్కడికి అని అడిగితే అతను సమాధానం ఇవ్వకపోవటంతో గౌరీ అతన్ని అడగాలి అని కూడా అనుకోకుండా మౌనంగా అతను ఎటువైపు తీసుకుని వెళ్తే అటువైపు అన్నట్టుగా ఉంటుంది. ఇంతలో కార్ సడన్గా టైర్ పంచర్ అయ్యేసరికి నైట్ టైంలో ఇట్లా అయ్యిందేంటి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉన్న గౌరీని చూసి, నువ్వు టెన్షన్ పడకు నేను దిగి చూస్తాను అని శంకర్ కార్ దిగి సడన్గా పంచర్ అయిన టైర్ వైపు అలాగే చూస్తాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కాదని అతని వైపు వేగంగా బుల్లెట్స్ దూసుకొని రావటంతో శంకర్ గౌరీ కార్ దిగొద్దు అంటూనే అతని బాడీలోకి వరుసగా దిగిన బుల్లెట్స్కి కింద కూలి పడిపోతాడు. గౌరీ భయంగా, శంకర్ గారు మీకు ఏమయ్యింది అంటూ కంగారుగా కిందకు దిగేసరికి అక్కడికి వచ్చిన కొంతమంది మనుషులు గౌరీని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
శంకర్ అలా కింద పడి ఉన్న గౌరీని ఎవరో లాక్కొని వెళ్ళటం అతనికి కనిపిస్తుంటే వాళ్ళని అడ్డుకోలేక తన ఒంటి నుండి పోతున్న బ్లడ్కి నీరసం వస్తుంటే మొదటిసారి గౌరీని చూసిన రోజు గుర్తు చేసుకుంటూ నిదానంగా అతని కళ్ళు మూతలు పడతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.